హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. మనము ప్లానెట్స్కి మన చక్రాలకు కూడా సంబంధం ఉంటుంది. సో దాని గురించి మనం అన్ని ప్లానెట్స్ని మనము నవగ్రహాలను అన్నింటినీ శాంతపరుచుకుంటూ వస్తే మనకి చాలా బాగుంటుంది. సో దానికోసమే ఇవి ఎట్లా చక్రాలతో సంబంధం అనేది కూడా చెప్తాను. ఒక్క చక్రం పాడైపోయినా అక్కడి నుంచి గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోయినా కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏమన్నా స్టార్ట్ అయినా కూడా ఇక్కడి నుంచి వచ్చే ఎనర్జీలను పొందితే కూడా మనకి చాలా బాగా ఉంటుంది. సో అట్లా ఈరోజు ఈ టాపిక్ని తీసుకొని వచ్చినాను మీకోసము. ఇప్పుడు ఇది మెడిటేషన్కి సంబంధించిందే. సో మెడిటేషన్లో కూడా ఆ చక్రాలు బాగుంటే, ఆ ప్లానెట్స్ కూడా బాగుంటే మనకి అన్నీ బాగా జరుగుతాయి. అందరూ కూర్చొని మెడిటేషన్ చేయమంటే కొంతమందికి కాదు, ఇంకొంతమంది ఒక 10 minutes 5 minutes అయితే చేయగలుగుతాము అని అంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఇది పనికి వస్తుంది. ఎలా చేయాలి? ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని నీట్గా ఫేత్గా, అంటే మంచి ఉద్దేశంతో నాకు అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఒక మాల అంటే 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ ప్లానెట్ నుంచి ఎనర్జీలు వస్తాయి, చక్రాలు కూడా ఎనర్జీగా ఉంటాయి అన్నమాట. సో వీటన్నింటినీ మనం ఏమనేది తెలుసుకున్నాము. మనకు తెలుసు ప్లానెట్స్ 9 ఉన్నాయి అనేసి. అవి మన 2 రాహు కేతువు అనేది ప్లానెట్స్గా తీసుకోలేదు, మిగిలిండేవి తీసుకున్నారు 7. సో అట్లా వీటిని గురించి మనం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాము. అన్ని ప్లానెట్స్ మన చక్రాల్లోనే ఉంటాయి. రాహు కేతువు ఇప్పుడు ఎవరైనా మనకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అసలు మనల్ని వదిలిపెట్టరన్నమాట. అప్పుడు అంటాం మనం, ఈ రాహు కేతువులాగా పట్టుకుని ఉన్నారు చూడు వీళ్ళను అని అంటూ ఉంటారు కదా, సామెతలాగా. సో కేతువు వీళ్ళంతా మంచి వాళ్ళే, మనకి బాగా పనికి వస్తాయన్నమాట వీళ్ళ ద్వారా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు కొంచెం డీటెయిల్గా చెప్తాను. మూలాధారంలో కేతువు ఉన్నాడు. తర్వాత వచ్చి స్వాధిష్టానంలో శుక్రదేవుడు ఉంటాడనమాట. మణిపూరకంలో సూర్యదేవుడు ఉంటాడు. అనాహత చక్రంలో బుద్ధుడు, విశుద్ధి చక్రంలో బృహస్పతి, అగ్నిలో చంద్రుడు, తర్వాత వచ్చేసి పైన రాహువు శని ఉంటాడన్నమాట సహస్రార చక్రంలో. ఇది కొంచెం డీప్గా చెప్పాను. సో కొంచెమే చెప్పిండేది దీని గురించి ఇక్కడ ఉంటారని. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే నీట్గా కూర్చొని ఆ ప్లానెట్ నుంచి మనం ఎనర్జీలు తీసుకోవాలి కాబట్టి చేద్దామంటే ఇది. ఇప్పుడు మనకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అంటే సండే దినము మనకి బెస్ట్ అని సండేని సూర్యుడిని ఆరాధిస్తాం. సో ఆ రోజు సూర్య మంత్రం చేసుకునేదన్నమాట. మూన్ చంద్రుడు ఉంటాడు. చంద్రుడు అంటే మండే. సో అట్లా ఎవరెవరికి ఏది రోజు కేటాయించారో ఆ రోజుని మనము తీసుకొని 108 సార్లు మంచి మనసుతో చేస్తే మనకి అన్నీ మంచిగా జరుగుతాయి అన్నమాట. సో ఒకటి ఫస్ట్ మంత్రం సూర్యుడి నుంచి మనకి ఏమొస్తుంది? మనకి ఆత్మకారకుడు. మనం పుట్టడమే సూర్యుని ద్వారా పుట్టింటాము. సో మనకి కమాండ్ కావాలా, పవర్ కావాలా, ఇవన్నీ, ఇంకా హెల్త్ కావాలా, సక్సెస్ కావాలా, ఇలాంటివన్నీ మనకి ఎవరిచ్చేది? సూర్యుడు. సో ఇవన్నీ మనకి తక్కువైనాయి అని అనుకున్నప్పుడు మనము సూర్యుడిని ప్రార్థించాలి 108 సార్లు. నీట్గా ఒక ప్లేస్లో కూర్చొని మనం బాగా 108 సార్లు మనసులో అన్నా చెప్పుకోవచ్చు, కళ్ళు మూసుకొనన్నా ఇక్కడ ధ్యాస పెట్టి థర్డ్ ఐలో ఓం సూర్యాయ నమః అని మనం చెప్పుకోవాలంట. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః ఇలా 108 సార్లు చెప్పుకోవడం ద్వారా మనకి కావాల్సినవన్నీ వస్తాయన్నమాట. హెల్త్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, మన సోల్ కూడా తృప్తిగా ఉంటుంది, అథారిటీలు వస్తాయి, అన్నీ వస్తాయన్నమాట. కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది, సక్సెస్ వస్తుంది. ఇవన్నీ సూర్యుని ఆరాధించడం ద్వారా మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ మూన్
చంద్రుడు ఏం చేస్తాడు, మన మైండ్ని కంట్రోల్ చేస్తాడు. ఎమోషన్స్, రిలేషన్షిప్ ఇవన్నింటికి చంద్రుడే కారకుడు అనమాట. మనము కామ్గా ఉండాలన్నా, పీస్ఫుల్గా ఉండాలన్నా, ఎమోషనల్గా స్టెబిలిటీ ఉండాలన్నా, కొంచెం ఎమోషనల్గా ఎక్కువ ఏడ్చడము, దాని గురించి బాధపడుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ మనుషులలో జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది చంద్రుడు అనమాట. సో ఓం చంద్రాయన నమః అనుకొని మనం 108 సార్లు చంద్రునికి మనము ఇది చేసుకోవాలన్నమాట, మాల చేయాలి, చాంట్ చేయాలన్నమాట. ఓకే, ఇలా చేసుకుంటూ పోతే మనకి కావాల్సినవన్నీ జరుగుతాయి. ఒక్కటి చేస్తే చాలు అని అంటే, ఇప్పుడు బుద్ధి ఒక్కటే ఉంటే సరిపోతుందా? మనకి అథారిటీ కావాలా, మళ్ళీ మూడ్స్ స్వింగ్ కాకుండా ఉండాలి, ఇవన్నీ కావాలా కదా. అందుకే కూర్చొని ఎంతసేపు ఒక 10 మినిట్స్లో అన్నీ అయిపోతాయి అనమాట. లేకపోతే రోజుకొకటి చేసుకున్న 9 రోజుల్లో మనకి నవగ్రహాలన్నీ శాంతింపబడి హాయిగా ఉండగలుగుతాను అనమాట. నెక్స్ట్ మంగళగ్రహం మార్స్ మంత్రం వచ్చి ఓం అంగారకాయ నమః అని చెప్పాలన్నమాట. ఇది ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః అనుకుంటూ చెప్పుకోవచ్చు. ఇది కరేజ్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, మన యాక్షన్స్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, బుద్ధి వస్తుంది. మనకి బుద్ధి బలం పెరగాల, మనం చదువులో బాగా బుద్ధి బాగుండాలంటే మార్స్ యొక్క ఎనర్జీలు మనకి అవసరం అవుతాయి. ఇది అంగారకాయ నమః అని చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మర్కరీ, బుద్ధి కూడా వస్తుంది, అక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. మనకి అన్నీ కావాలి కాబట్టి మనం అన్నింటినీ మనము చేసుకుంటూ పోవాలి. మంగళగ్రహం నుంచి మనకి ఎన్నో ఎనర్జీలు కావాలి. మనకి అన్ని ప్లానెట్స్ కూడా, మన రాసులు కూడా మన బాడీలో ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనకి ఈ మంగళగ్రహము పనికొస్తుంది. ఈ మంగళగ్రహము హైబ్రోస్కి సంబంధించినది. సో ఆ మంగళగ్రహం నుంచి ఎనర్జీలు వస్తాయి లేదా అనేసి వీళ్ళు చెప్పగలుగుతారు, మన ఆస్ట్రాలజికల్ వాళ్ళు చెప్తారు మనకి. సో మన బాడీ పార్ట్స్ని చూసి కూడా వాళ్ళు నీకు ఇక్కడ గ్రహం నుంచి రావట్లేదు అవి ఇవి అనేసి అన్నీ చెప్తూ ఉంటారనమాట. సో మంగళగ్రహం నుంచి మనకి ఎనర్జీలు వస్తేనే మనకి బాగా ఉంటుందన్నమాట. అవి ఉన్నప్పుడే మనము బాగా ఎనర్జీ బాగా ఉండగలుగుతామన్నమాట. నెక్స్ట్ వచ్చి మెర్కరీ మంత్రం. మెర్కరీ అంటే బుధగ్రహము, బుద్ధి, జ్ఞానము, కమ్యూనికేషను, లెర్నింగు అండ్ మనకి ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇక్కడ మనకి స్పీచ్ కానీ టెక్నాలజీ కానీ అన్నిటి కూడా బుధగ్రహం మనకి ఇస్తుంది. ఓం బుధాయ నమః అని చదువుకోవచ్చు అనమాట. ఇది వెడ్నెస్డే నాడు చెప్పుకోవచ్చు. పైనది అంగారకాయ నమః మంగళగ్రహంది ట్యూస్డే చెప్పచ్చు. ఇది వెడ్నెస్డే అనమాట. మర్కరీది వెడ్నెస్డే చెప్పుకుంటే మనకి ఓం బుద్ధాయ నమః అని ఒక 108 సార్లు మనం చాంట్ చేస్తే మనకి బుద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ గురువు జూపిటర్, 5వది వచ్చేసి జూపిటర్. ఓం గురువే నమః అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి 108 సార్లు చెప్పుకోవడం జూపిటర్ గురించి. విజ్డమ్, స్పిరిచువాలిటీ, గ్రోత్, ప్రాస్పరిటీ ఇవన్నీ మనకి జూపిటర్ ఇస్తారు. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత, గ్రోత్, మనకి గ్రోత్ పెరగాలి, గురువు యొక్క అనుగ్రహమే కావాలి, మళ్ళీ మనకి ఆస్తులు అవి ఇవి కావాలంటే కూడా జూపిటర్ యొక్క అనుగ్రహము ఉండాలి. ఏ శుక్రుడు ఉన్నాళ్ళే అని అంటే అట్లా కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇంపార్టెంటే అవుతుంది. గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి, గురుదశ కూడా ఉండాలి. ఓకే, సో ఇది గురుగ్రహం అనమాట. ఇది థర్స్డే గురువు మంచి రోజు కాబట్టి ఆ రోజు కూర్చొని ఓం గురువే నమః, ఓం గురువే నమః అనేసి మనం 108 సార్లు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీనస్, శుక్రుడు ఈయన ఏమిస్తాడు, బ్యూటీ ఇస్తాడు, లవ్ ఇస్తారు, హార్మనీ, మన దగ్గర దండిగా హార్మనీ ఉండాలనుకుంటారు, లగ్జరీ లైఫ్, కార్లు, బంగ్లాలు, ఇంకా క్రియేటివిటీ, రిలేషన్షిప్ అండ్ మెంటల్ కంఫర్ట్. మనము ఎంత కంఫర్ట్గా ఉన్నా కూడా మన మెంటల్ కంఫర్ట్ లేదు అనుకుంటే మనకి ఏమి ఉన్నా కూడా లేనట్లే అనిపిస్తుంది. సో శుక్రుడి యొక్క అనుగ్రహము మనకి ఉండాలి. సో మంత్రం వచ్చి ఓం శుక్రాయ నమః అని అనుకొని ఫ్రైడే మనం 108 సార్లు ప్రేయర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సాటర్న్, వెరీ ఇంపార్టెంట్, శని.
డిసిప్లైన్, రెస్పాన్సిబిలిటీ అండ్ కర్మను ఈ శని దశ వచ్చిందంటే మనకి కర్మ అనుభవించేటట్లే చేస్తుంది. అయినా మనము బాగా రెస్పాన్సిబిలిటీగా ఉంటే, డిసిప్లైన్ ఉంటే శనిదేవుడు ఎవరికి అయినా కూడా ఏమి చేయలేడనమాట. సో డిసిప్లైన్ కానీ ఇంకా తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కూడా కరెక్ట్గా చేయడం ద్వారా కూడా మనకి శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు పడుకోకూడదు అనమాట. ఎప్పుడు పని చేస్తూ బాగా కష్టపడుతూ ఉంటే శని యొక్క అస్సలు ఎఫెక్టే పడదు అని చెప్తూ ఉంటారు. ఇంకా నడచడం చాలా వాకింగ్ చేస్తే ఈయన యొక్క అనుగ్రహం బాగా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో శనివారము ఈయనని మనము ప్రార్థన చేసుకోవచ్చు. ఓ శని దేవాయ నమః, ఓం శని దేవాయ నమః అంతా మనం చాటింగ్ చేయొచ్చు అనమాట. రాహు మంత్రం. సో రాహుకి ఓం రాహువే నమః, ఓం రాహువే నమః అని మనము చెప్పుకోవచ్చు. రాహు మనకు ఏమన్నా మనకి డిజైర్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా అవన్నీ రాహువు మనకి ఇస్తాడనమాట. సో రాహువే నమః అనుకుంటా చెప్పుకోవచ్చు. మనకి ఇష్టమైన రోజు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి స్పెసిఫిక్ డే అని మేము ఇవ్వలేదు, ఇది ఇక్కడ చెప్పుకోవచ్చు ఇట్లా. సో కేతువే నమః, ఇది షాడో ప్లానెట్ అనమాట. డిటాచ్మెంట్, స్పిరిచువాలిటీ అండ్ మోక్షం మనకి మోక్షం కావాలా, అది కావాలా, ఇది కావాలా అని మనం అనుకుంటాం కదా. ఇంకా సైకిక్ ఎబిలిటీస్ కూడా, ఇంట్యూషన్స్ అంటే మనకి ఏదైనా ముందుగా జరిగేది మనకి తెలియాలి అంటే కూడా కేతు యొక్క అనుగ్రహం ఉండాలి. సో ఇవన్నీ ఓం కేతువే నమః అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇది స్పిరిచువల్ గ్రోత్కి చాలా అవసరము. సో ఇది మనము డ్యూరింగ్ కేతు పీరియడ్ ఉంటుంది కదా. సో అంతర్దశలు అవన్నీ వస్తాయి. సో మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు కేతువు యొక్క అనుగ్రహం లేదు, స్పిరిచువల్లో మనం డిటాచ్మెంట్లో మనకి లేదు, మోక్షం కావాలంటే ఈ కేతువుని కూడా చేసుకోవచ్చు. ఈ రాహు కేతువుని కూడా మనము ఏదో ఒక రోజు చేసుకుంటా పోయి 9 days అలా చేసి మళ్ళీ ఇంకా 9 days అట్లనే చేసుకుంటా పోతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇది ప్లానెట్స్ మన చక్రాల యొక్క చక్రాలకు వాటికి ఉన్నటువంటి సంబంధం. మనకి రాహు కేతు కూడా మోక్షానికి సంబంధం. రాహు యొక్క అనుగ్రహము, కేతు యొక్క అనుగ్రహాలు కూడా మనకి కావాలి. సో వాళ్ళిద్దరిని మనము వదిలిపెట్టలేము. సో మనకి నవగ్రహాల శాంతి కావాలి అని అంటే మనము కంపల్సరీగా వీళ్ళని కూడా కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదు. రాహు మనకి బాగున్నాడంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఏమన్నా అడ్డంకులు అవి ఇవి ఏమన్నా వస్తుంటే కూడా ఈయన మనకి ఇవి చేస్తారనమాట. సో వీళ్ళని మనం ప్రార్థించుకొని మన చక్రాలకు సంబంధించి ఇంకా మన నవగ్రహాలకు సంబంధించి అందరూ కూడా కళ్ళు మూసుకొని బాగా మెడిటేషన్ చేస్తారనేసి ఇది ఒక సింపుల్గా ఒక వ్యూ ఇచ్చినాను. ఇది నేను చెప్పింటే 14 minutes దాకా వస్తుంది, కానీ మీరు అందరూ చేసేటప్పుడు ఒక 5 minutes కూడా అవుతుందో లేదో. సో దాంతోపాటు అందరి యొక్క ఈ ప్లానెట్స్ యొక్క అందరి ఆశీర్వాదం తీసుకొని మీరు అందరూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.